నా లైఫ్‌లో జరిగిన ఒక సమస్య గురించి మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఫర్ ద లేడీస్. ఒక 6 మంత్స్ బ్యాక్ నాకు పీరియడ్స్ టైమ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 15 డేస్ బాగా ఓవర్ బ్లీడింగ్ అయింది. చాలా టెన్షన్ పడ్డాను. అందులో ఫస్ట్ టైం ఇలా జరగడం ఏంటో నాకు అర్థం కాలేదు. సో, మా అక్కకి చెప్తే తను అడ్వైజ్ చేసింది ఇమ్మీడియేట్‌లీ గో అండ్ కన్సల్ట్ ద డాక్టర్. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆవిడ డైరెక్ట్గా బ్లడ్ టెస్ట్ రాశారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదేంటి బ్లడ్ టెస్ట్ రాస్తున్నారు అని చెప్పేసేసి. సో అంటే హెమోగ్లోబిన్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకొని రమ్మన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే జస్ట్ ఓన్లీ 4 గ్రామ్స్ బ్లడ్ నాలో ఉందండి. సో అంటే ఏంటంటే మనకి బ్లడ్ తక్కువైనా కానీ ఓవర్ బ్లీడింగ్ అనేది అవుతుందని అప్పుడు తెలిసింది నాకు. ఇంకా కొంతమందికి అయితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అట్లా జరిగిద్దంట. అయితే కొన్నిసార్లు ఇవన్నీ మనకు తెలియక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాము. ఏం జరుగుతుందో లోపల, ఏమైపోతుందో, ఏంటి ఇలాగా ఓవర్ బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు. స్పెషల్లీ లేడీస్ చెప్తున్నానండి. సో టెన్షన్ పడొద్దు. నాకు ఆ డాక్టర్ అడ్వైస్ ఏంటంటే ఆవిడిచ్చింది, అమ్మ ఈ మెడిసిన్ ఇస్తున్నాను వాడు, నెక్స్ట్ మంత్ కానీ ఇంకా నీకు ఇట్లానే ఓవర్ బ్లీడింగ్ ఫర్ మోర్ దెన్ 7 డేస్ 1 వీక్ కానీ 1 వీక్ అయితే పర్లేదు, 1 వీక్ ఇంకా ఎక్కువ రోజులు అవుతుంది అంటే ఇమీడియట్లీ కమ్ అండ్ మీట్ మీ, నన్ను కలవండి అని చెప్పారు. సో బై గాడ్స్ గ్రేస్ ఏమైందంటే నాకు తగ్గిపోయింది, బాగానే ఉన్నాను. సో ఎందుకు ఇది చెప్తున్నాను అంటే చాలామంది లేడీస్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇట్లాగా జరిగినప్పుడు నాలో ఏం జరుగుతుంది, ఏమి లోపం ఉంది, ఏంటి ఇలా బ్లడ్ ఇలా వెళ్ళిపోతుంది అనేటువంటి టెన్షన్లో ఈ టెన్షన్ అధికమయ్యే కొద్దిగా మనకి ఇంకా బ్లడ్ అనేది ఎక్కువ శాతం కోల్పోతూ ఉంటాము. సో డోంట్ బీ టెన్స్డ్, వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, తగిన ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్.